మనకి రీసెంట్గా రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా మీద ఏకంగా టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు కదా. ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 50% టారిఫ్ ఉంది. అయితే మరి దీన్ని ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెంచుతాను అవసరం అయితే అని చెప్పేసి ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు కదా. అయితే ఇప్పుడు దీని గురించే మరి నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడటం జరిగిందనమాట. అయితే మొన్న ఆల్రెడీ మనకి మోడీ గారు చెప్పారు కదా, ఫస్ట్ మా దేశ ప్రజల అవసరాలే మాకు ముఖ్యం, సో దానికంటే ఎవరు ఎక్కువ కాదని చెప్పేసి దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరి నిర్మలా సీతారామన్ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే తనేమంటున్నారు అంటే, ఇప్పుడు మనం ఆయిల్ కొనుగోలు చేయటమా లేదు అంటే ఇంకా వేరే ఏదైనా సరే మనం కొనుగోలు చేస్తున్నాము అంటే అది మనకి ఏదైనా సరే అవసర రీత్యానే మనం తీసుకుంటాము. సో మరి అవసరాన్ని బట్టే మనం తీసుకుంటున్నప్పుడు మరి ఆ దేశం మన మీద టారిఫ్లు వేస్తుందా, ఈ దేశం మన మీద టారిఫ్లు వేస్తుందా, మరి ఆ దేశం ప్రభావం ఎంత ఉండిద్ది, ఇవన్నీ కూడా ఆలోచించాం. ఫస్ట్ మన అవసరాలు మనకు ముఖ్యం. సో ఈ అవసరాలకి అనుగుణంగానే మనం ముందుకెళ్తాం. సో దీంట్లో భాగంగానే మరి ఎవరు ఎన్ని టారిఫ్లు వేసినా సరే మనం పట్టించుకునేది లేదు. మనకి ఇంకా ఆయిల్ కనుక కొంచెం ఇంకా ఎక్కువ అవసరం అయిందంటే ఇంకా అధిక అమౌంట్లోనే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాము. సో ఎవరికి కూడా దీంట్లో భయపడేది లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఇంకో విషయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అదేంది, మరి ఈ టారిఫ్ వేయటం వల్ల మరి కొన్ని పరిశ్రమలకి ఇండియాలో కొంచెం నష్టం వాటిల్లే ఛాన్స్ ఉండేది కదా. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు తగ్గే ఛాన్స్ ఉంది. మరి ఎక్స్పోర్ట్లు తగ్గిందంటే ఆటోమేటిక్గా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో మరి డీలా పడే ఛాన్స్ ఉండేది కదా. సో మరి ఈ నష్టాన్ని పూరించడానికి అని చెప్పేసి మరి దీనికి సంబంధించి ప్రభుత్వమే కొన్ని చర్యలు తీసుకునిద్ది. మరి చర్యల్లో భాగంగా మరి నష్టపోయిన పరిశ్రమల కోసం అని చెప్పేసి ఒక ప్యాకేజ్ని అయితే మేము నిర్ణయిస్తాం. సో మరి ఈ ప్యాకేజ్లే వాళ్ళ నష్టాన్ని కూడా భరిస్తాయి అని చెప్పేసి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అయితే ఒక గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగిందనమాట.